ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ సినారియో చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు వరుసగా గెలిచిన జట్లు కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన తర్వాత హోమ్ గ్రౌండ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై దారుణ ప్రదర్శన చేసింది. ఇంకో 4 పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్ లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనుకున్న సమయంలో కేకేఆర్ పై 2 పాయింట్లు కోల్పోయింది. దాంతో ఇప్పుడు సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ ఛాన్సులు సన్నగిలుతున్నాయి. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ 2022 సీన్ రిపీట్ అవుతుందేమోనన్న టెన్షన్ లో ఉన్నారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచి 4 ఓడిపోయింది. ప్రస్తుతానికి 12 పాయింట్లతో కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఆరెంజ్ ఆర్మీకి ఇంకో 4 మ్యాచ్లు మిగిలి ఉండగా అందులో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఇప్పుడు ఆ 2 గెలవడం అగ్ని పరీక్షలా మారింది. ఇప్పుడు సన్ రైజర్స్ పొజిషన్ చూసిన ఫ్యాన్స్ కొంపదీసి 2022 సీన్ రిపీట్ కాదు కదా అని భయపడుతున్నారు. ఐపీఎల్ 2022లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ కి ఈజీగా వెళుతుంది అనుకున్న లోపు గ్రూప్ స్టేజ్ ని 6 విజయాలతో ముగించి ఇంటిబాట పట్టింది. అప్పుడు 3వ మ్యాచ్ నుంచి 7వ మ్యాచ్ వరకు వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఆ తర్వాత వరుసగా 5 ఓడింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమోనన్న టెన్షన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మిగతా 4 మ్యాచ్లను టఫ్ టీమ్స్ నే ఎదుర్కోబోతుంది. అందులో 3 ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ లో దూసుకుపోతున్న జట్లే ఉండడం విశేషం. ఈ నెల 6వ తేదీన టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్ కింగ్స్ తో ఆడనుండగా 12వ తేదీన గుజరాత్ టైటన్స్, అలాగే 18వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, అలాగే 22వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ 4 మ్యాచ్ల్లో 2 గెలిస్తే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కి వెళుతుంది. లేకపోతే ఇంటి దారి పట్టినట్టే.